వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుంటూరులో జరిగే టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమానికి తెనాలి నుండి టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా బైకులు, కార్లు, బస్సులలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెమ్మసాని నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. కూటమి అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అత్యధిక మెజారిటీతో గెలవనున్నట్లు టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. ఓకే సరే. రేపు జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా గ్రహించాలి. గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 22 మంది పార్లమెంట్ సభ్యులను ఇస్తే ఎటువంటి ప్రయోజనం కూడా లేకుండా ఢిల్లీ కాలు మొక్కి రావడం తప్పితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏం లేదు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ని 1,00,000 మెజార్టీ పైచులుగా గెలిపించడానికి ప్రజానీకం అంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సినటువంటి నిధులు కేంద్రం నుండి తీసుకొచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చంద్రబాబు గారి నాయకత్వంలో చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నామినేషన్ కార్యక్రమం మొదలు రేపు మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల వరకు కూడా ప్రతినిత్యం తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా సైనికుల్లాగా పోరాడి ఈ దుర్మార్గమైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించాలని, మరి అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు వారు చేసిన అకృత్యాలు, హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి మీ అందరికీ కూడా ఓటు అనే ఒక ఆయుధాన్ని మనకి ఉన్నది కనుక ఈ ఆయుధాన్ని ఉపయోగించి ఈ 10 తలల రావణాసురుడు ఎవడైతే ఉన్నాడో ఈ జగనాసురుణ్ణి అత్యధికమైనటువంటి అతి హీనమైనటువంటి స్థితికి దిగజార్చి ఒక్క పార్లమెంటు సీటు కూడా దక్కకుండా మనం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ తెలిపారు. నెహ్రూ నికేతన్ విద్యార్థులు 79 మంది 10th పరీక్షకు హాజరు కాగా 43 మందికి పైగా 500 మార్కులకు పైబడే మార్కులతో ప్రతి సంవత్సరం విధంగా 100% ఉత్తీర్ణత సాధించారు. లక్ష్మీ నాగ వెంకట చైతన్య 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి నెహ్రూ నికేతన్ టాపర్గా నిలిచాడు. వీరితో పాటు సిహెచ్ శామ్యూల్ కశ్యప్ 586, ప్రదీప్ 578, సయ్యద్ మన్షా 575, సుమేధ 571, లిఖితశ్రీ 571 మార్కులను సాధించారు. సోమవారం సాయంత్రం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ విద్యార్థులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ విజయానికి కారణమైన బాలబాలికలు సహకరించిన వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. గత 50 సంవత్సరాలుగా నెహ్రూ నికేతన్ గ్రామీణ మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో ఉంటూ ఇటీవలే స్వర్ణోత్సవ సంబరాలను జరుపుకున్న విషయాన్ని గుర్తు చేశారు. నెహ్రూ నికేతన్ యాజమాన్యం వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి సాధారణ విద్యార్థులతో సాధించిన అసాధారణ ఫలితాలకు, విద్యా సేవలకు నిదర్శనమని ఈ ఫలితాలు తెలిపాయి. స్కూల్ టాపర్ గా our student Chaitanya, he has stood with 594 marks, 594 out of 600. అంటే ఇప్పుడు ఇది మన స్టేట్ ర్యాంక్ గా చూసుకుంటే కనుక ఇట్స్ స్టేట్ 5th ర్యాంక్. ఐ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అవర్ నెహ్రూ నికేతన్ ఫ్యామిలీ. అండ్ ఒక్క 594 స్టూడెంట్ ఒకటే కాదు, నెక్స్ట్ ఇంకా 586 ఇస్ ద సెకండ్ మార్క్, దట్ ఈస్ శామ్యూల్ కశ్యప్. దెన్ వీ హ్యావ్ ఆర్ ప్రదీప్ విత్ 578. సో ఇట్లా ఏంటంటే అందరూ క్లోజ్ మార్క్స్ తోటే we have about 43 students. మొత్తం అటెండ్ అయిన 79 స్టూడెంట్స్ లో 43 స్టూడెంట్స్ కి
we made them to secure more than 500 marks. 500 above వచ్చిన వాళ్ళు 43 students ఉన్నారు. Let me introduce myself to you. I am Chaitanya. I scored 594 out of 600. After listening to this, my parents along with my teachers felt very happy for this achievement. First of all, I would like to express my gratitude towards this result. I would like to thank my teachers, parents and this management for this result. తెనాలి మండల గ్రామస్తులకు కొల్లిపర మండలం సిరిపురం వద్ద ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతం చేసిన వైనం విస్మయాన్ని కలిగించిందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కట్టెవరం ఏర్కల్పూడి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట సర్పంచ్ బి ప్రసాద్ ఉన్నారు. నమస్కారం. ఓ వెరీ గుడ్. అవునా, సహకరించాలి సన్నా. అవునవా, తప్పకుండా మేము ఒకటి సైకిల్కి ఒకటేమో గ్లాస్ గుర్తుకి. వెరీ గుడ్. సన్నా గుర్తు పెట్టుకోండి, మీ అందరు సహకరించాలి. మనందరూ చెప్పండి. మా పాపను కనబడుతుంది జెండా. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కడ్డెవరం ఎరుకలపూడి గ్రామాలు ఏర్పాటు చేశారు. అద్భుతమైన స్పందన. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పర్యటిస్తున్నప్పుడు ప్రజలు కోరుకునేది కూడా ఒక మంచి ప్రభుత్వం రావాలని, మార్పు రావాలని. ఏదైతే వీళ్ళు ఆశించారో సంక్షేమం సంక్షేమం అని చెప్పి ప్రజల్ని మోసగించారనేది చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళబుస్తున్నారు. రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇళ్ల పట్టాల విషయంలో కానివ్వండి, కట్టవరంలోని ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టుకున్న వ్యక్తుల్ని, లబ్ధిదారుల్ని ఎక్కడో మారుమూల ఉన్న సిరిపురానికి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పారు. ఇది వీళ్ళు చేసే అభివృద్ధి. ఒక గ్రామాన్ని వదిలేసి ఇక్కడ స్థిరపడిన వ్యక్తులు ఇళ్ల పట్టా కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ఏకంగా తీసుకెళ్ళి కొల్లిపర మండలంలోని సిరిపురం గ్రామం దగ్గర వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఏర్పాటు చేశామని చెప్పారు. బలవంతంగా వాళ్ళకి ఇచ్చిన ఆ సెంటు భూమిలో
ఇల్లు కట్టాలని చెప్పి ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు కూడా పాపం ఎంతో నష్టపోయామనే భావన వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి రావాల్సిన కొన్ని అంతర్గత రోడ్లు, సైడ్ కాలువలు ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. సర్పంచ్ గారు కూడా నా దృష్టి తీసుకొచ్చారు. 3 ఫేజ్ కరెంట్ ఇక్కడ లేదు, దానివల్ల ఇబ్బంది పడుతున్నారని. తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే ముందుగా మనం చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ 3 ఫేజ్ కరెంట్ కటివరం గ్రామానికి వచ్చేటట్టు. ఎందుకంటే తెనాలి నగరానికి చాలా దగ్గరలో ఉంది. తెనాలి పట్టణం ఏ విధంగా విస్తరిస్తుందో కటివరం కూడా ఆ విధంగానే విస్తరించుకుంటూ రెండు కలిసిపోయే విధంగా ఈరోజు ఉంది. సో మౌలిక సదుపాయాలు కల్పించాలి, మంచి అవకాశాలు ఇక్కడ మనం చక్కటి నివాసం కోసం ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత మా పైన ఉందని సందర్భంగా తెలుపుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నక్క ఆనంద్ బాబు భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. సోమవారం విడుదలైన 10వ తరగతి ఫలితాలు 596 మార్కులతో అత్యుత్తమ ర్యాంకు సాధించిన డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థి పాటిబండ్ల ప్రభాకర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.